ఇన్ఫోసిస్ ఆఫీస్లోకి కారు లేదా బైక్లో రావాలనుకున్న వారిని గేట్ 1 నుండి అలో చేస్తారు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆఫీస్లోకి బైక్తో ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీ హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ లేకపోతే ఆఫీస్ గేట్ వద్దకు కూడా రానివ్వరు. మరొకటి ఏమిటంటే చిన్న ఇష్యూ ఉంది, కొంచెం 5 మినిట్స్ మాట్లాడాలి, ఎన్ని చెప్పినా కూడా ఆఫీస్లోకి అయితే ఎంటర్ అవ్వనివ్వరు. మరొకటి మనతో పాటు మరొకరు ఎవరైనా బైక్లో రావాలనుకున్నా సరే కంపల్సరీగా వాళ్ళకు కూడా హెల్మెట్ ఉండాలి. ఇద్దరికి హెల్మెట్ ఉంటేనే ఆఫీస్లోకి అలో చేస్తారు. అలా గేట్ 1 నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు ఐడి కార్డ్తో యాక్సెస్ చేసుకునేదానికి ఒక పాయింట్ ఉంది. అలా ముందుకు వెళ్ళగానే ఇక్కడ బైక్ స్టాప్ చేసి ఐడి కార్డ్తో ఫింగర్ వేసి లోపలికి వెళ్ళాలి. ఇది ఈ ఎండ్ నుంచి పార్కింగ్ పాయింట్ వరకు అయితే ఆల్మోస్ట్ వరకు ఆఫీస్లో ఒక రౌండ్ తిరిగిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది బాస్కెట్బాల్ కోర్టు. ఇక్కడ ఆఫీసులో బాస్కెట్బాల్ కోర్టు కూడా ఉంది. ఒక రౌండ్ తిరిగిన ఫీలింగ్ వస్తుంది అన్నా కదా. ఎందుకంటే ఈ వెహికల్ నుంచి వచ్చే వాళ్ళని గేట్ 1 నుంచి అలో చేస్తారు. ఎగ్జిట్ మాత్రం గేట్ 3లో ఉంటుంది. అంటే ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కు ఎగ్జిట్ ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ కూడా ఆల్మోస్ట్ వరకు ఆఫీస్ మొత్తం బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఎలా అనిపిస్తుంది అంటే న్యూ బైక్ కొనుక్కుంటే టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ తిరుగుతాం కదా, అలానే ఈ ఆఫీస్ చుట్టూ కూడా ఒక రౌండ్ తిరుగుతాం మనం ఎంట్రీ ఎగ్జిట్ వలన. ఇప్పుడు మీకు కనిపిస్తున్న బిల్డింగ్ కార్ పార్కింగ్ బిల్డింగు. ఈ కారు పార్కింగ్ బిల్డింగ్ చాలా పెద్దది. ఇప్పుడు వెళ్తున్నది కదా కారు, ఇది కార్ పార్కింగ్ కి ఎంట్రీ. ఈ బిల్డింగ్ నుంచి పక్కనే కనిపిస్తున్న ఎల్లో కలర్ బిల్డింగే బైక్ పార్కింగ్ బిల్డింగు. ఈ బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వగానే పార్కింగ్ ఎలా ఉంటుందంటే ఫ్లోర్ బై ఫ్లోర్ ఉంటుంది. అంటే ఒక ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్కి ఉంటుంది. అది ఎలా అనేది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్లో చెక్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక ఫ్లోర్లో ఖాళీ ఉంటుంది, అక్కడ బైక్ పార్క్ చేసుకోవచ్చు. మనం హోమ్కి రిటర్న్ అయ్యేటప్పుడు ఈ బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వగానే ఈ బిల్డింగ్లో కూడా ఒక స్కానింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ బ్యాగ్ కంపల్సరీ స్కానింగ్ చేయించుకోవాలి. ఇక్కడ లిఫ్ట్స్ ఉంటాయి. లిఫ్ట్ నుంచి ఏ ఫ్లోర్ అయితే బైక్ పార్క్ చేసారో ఆ ఫ్లోర్లోకి వెళ్ళొచ్చు. సింపుల్గా నేను ఒకటి చెప్పేది ఏంటంటే మనం బైక్ ఎక్కడ పెట్టినామనే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ పిల్లర్స్ మీద నెంబర్స్ ఉంటాయి. వాటిని నోట్ చేసుకోవడం వలన మన బైక్ ఎక్కడ పెట్టినామో త్వరగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడ నుండి బైక్ తీసుకుని ఇంకా రిటర్న్ ఫ్లోర్ బై ఫ్లోర్ దాటుకుంటూ మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నది కారు బైక్ ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ కూడా మనం ఐడి కార్డ్తో యాక్సెస్ చేసి ఫింగర్ వేసి లాగౌట్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే లాగౌట్ అవుతుంది. వీడియో చూశారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సరే, మళ్ళీ ఉంటాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్దెల బుల్లోడు.